హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ అప్డేట్లో మనకి ఏమేమి ఇచ్చారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ శుభవార్త అయితే చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి నోటిఫికేషన్ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా తెలంగాణ గవర్నమెంట్ అయితే అడుగులు అయితే వేస్తుంది. ఈ క్రమంలో తొలి విడత నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు అయితే చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అర్హులైనటువంటి వారిని ఎంపికైతే చేసింది. తొలి విడతలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 72,045 మంది లబ్ధిదారులను అధికారులు ఇళ్లకైతే మంజూరు చేశారు. ప్రస్తుతం అర్హుల లిస్టులో ప్రకటించిన గ్రామాలను మినహాయించి మిగిలిన గ్రామాల్లో అర్హులను ఎంపికపై అధికారులు అయితే దృష్టి సారించారు. తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేసేలా అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా రెవెన్యూ అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కీలక విషయాన్ని అయితే వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త అందించారు. మరో వారం రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమం అయితే చేపడతామని చెప్పారు. అర్హులైన వారికి ఎంపిక చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పేసి అన్నారు. జాబితాల్లో పేర్లు రాని వారికి ఆందోళన అవసరం లేదని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ, మరో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. అలాగే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా మనకు పొంగులేటి శ్రీనివాసరావు గారు అయితే శుభవార్త అయితే చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా అయితే త్వరలోనే మేము రేషన్ కార్డులకు సంబంధించి కూడా అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరికి మొదటి విడతగా మనకి ఏంటంటే ₹1,00,000 అయితే ఇస్తారండి. ₹1,00,000తో పాటు మనకు కొన్ని ఇళ్ళు కట్టుకోవడానికి మనకు కొన్ని వస్తువులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మనకేంటంటే 72,000 ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటి విడతలో 72,000 మందిని అయితే అర్హులుగా అయితే తేల్చారు. వీరందరికీ సంబంధించి ఏంటంటే మనకు ఈ ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ అనేది నిరంతరమైన ప్రక్రియ అండి. అంటే మీరు అప్లై చేసుకొని అనర్హులుగా తెలుపబడినా కానీ మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మీ పేరు అనేది లిస్టులో అయితే వస్తుంది. సో మనకు మొదటి విడతలో ₹1,00,000 అయితే వస్తాయి. సో ఈ ₹1,00,000 అనేది పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేసి ఉంటేనే ఆ ₹1,00,000 మీ యొక్క అకౌంట్లో పడతాయి, లేదంటే పడవండి. అలాగే మనకి ఏంటంటే 3 వస్తువులు అయితే ఇస్తారు. సో మనకు ఫస్ట్ మనకు బేస్మెంట్ అనేది వేసుకోవాలి కాబట్టి సో ఈ బేస్మెంట్కి సంబంధించి మనకు సిమెంట్ ఇస్తారు, ఇసుక ఇస్తారు. మళ్ళీ మనకు దీనికి సంబంధించి ఆ బేస్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ మనకు గోడలు అనేది మనం ఎత్తాలి కాబట్టి, అంటే గోడలు అనేది నిర్మించుకోవాలి కాబట్టి సో ఆ గోడలకు సంబంధించి కూడా మళ్ళీ మనకు అమౌంట్ అనేది విడతల వారీగా వేస్తారు. అంటే ఒక ఇంటికి ₹5,00,000 వరకు అయితే ఇస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మరో వారం రోజుల్లో మళ్ళీ మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అప్లై చేసుకునే ప్రక్రియను కూడా అయితే ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెబుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.